అందుకే ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? యేసయ్య పిచ్చోడై అనలా మాట. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మత్తయి సువార్త 5:27. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. అరే చూస్తే తప్పేంది? అందంగా ఉన్నారు, చూస్తే తప్పే ఉంది. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, చూస్తే తప్పేంది? ఆ అమ్మాయి అందంగా ఉంది, చూస్తే తప్పేంది? చూడు, మోహించవాకు. మోహం అనేది మనసులో కలిగిద్దా, శరీరంలో కలిగిద్దా? కదా, ఎమోషన్, ఫీలింగ్, ఆలోచనలో, మనసులో. ఏమండి, మీతో ఒక మాట చెప్పాలి, నా మనసులో మాట. ఇందులో మళ్ళీ సినిమా పాటలు వస్తాయి. మనసులో ఉంది, నీకు చెప్పాలనిపిస్తుంది. పాటలు వచ్చింది చూసావా? అది ఎక్కడుంది? ఫస్ట్ ఎక్కడ మొలకెత్తింది? యా, అంటే ఒక వ్యభిచార పాపానికి మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మనసులో కలిగిన మోహంలో స్టార్ట్ అవుతుంది. అందుకని అక్కడ తొక్కురాదా అని అన్నాడు. ఎక్కడ తొక్కమన్నాడు? అసలు మనసులో కలిగే ఆలోచనల మూలం ఉంది చూడు, ఆడ తొక్కురా దాన్ని, అప్పుడు నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది అన్నాడు. అర్థమైందా? ఏముంది, మనసులో ఆలోచన లేక మనమేం బయటపడుతున్నావా, ఎవరికన్నా చెబుతున్నావా? మనసులో అనుకుంటున్నాం అంటే